हमारा हक चाहिए, वो हमारे ऊपर की गई कोई मेहरबानी नहीं है, भीख नहीं है। हम केंद्र सरकार के आगे कटोरा लेके नहीं खड़े हैं। हम इस देश के नागरिक हैं और काम मांगना हमारा हक है। और इस तांडे का नाम बुड्ढा तांडा में क्या चाहिए ये हैदराबाद और दिल्ली के लोग नहीं बता सकते, ये हम बता सकते हैं, आप बता सकते हो, है ना। तो काम आप चयन करो, काम का पूरा दाम केंद्र की सरकार दे और काम मांगना आपका हक है, वो कोई और आपसे ना छीने। इसकी लड़ाई लड़ने हम आपके बीच में हैं, ठीक है। अब आप ट्रांसफर అమ్మా 30-40 సంవత్సరాల క్రితం మనకు ఆమె చెప్పింది 80 రూపాయలు అన్నది, కానీ 80 కూడా లేవు, 50-60 రూపాయల కన్నా ఎక్కువ లేదు, 50 కూడా లేదు, 30-40 రూపాయలే ఉండేది. సరే 30-40 ఉండేది. అప్పుడు కూడా మనకు అందరికీ పని దొరికేది కాదు. మనం ఏమైనా ప్రైవేట్లో కూలికి పోతే 30-40 రూపాయలు దొరికేది. కానీ మన ప్రభుత్వం యూపీఏ సర్కారు వచ్చిన తర్వాత సోనియా గాంధీజీ అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని 2005లో యాక్ట్ తయారు చేసి 2006 ఫిబ్రవరిలో ఈ పనిని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. ఈ పని వచ్చిన తర్వాత మనకు 200 రూపాయల కన్నా తక్కువ, 200 రూపాయల కన్నా తక్కువ ఎప్పుడు పడలే. ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, పనులు మనం చూసుకుంటున్నాం, మన ఊర్లో మనం పని చూసుకొని మనమే పని చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, కానీ ఆ కేంద్ర ప్రభుత్వం డబ్బులలో కూడా 90% వాళ్ళు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ సర్కార్ పెంచితే మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు రావాల్సిన హక్కు, మాకెన్ని పని కల్పించాలని హక్కు ఏదైతుందో అది ఉంచాలి. మీరు శ్రీరాముని పేరు పెడతారా, ఇంకోని పెడతారా, రామ్జీ అంటారా, ఇంకోటి అంటారా, ఏంటి అని అనుకోని, కానీ మనకున్న యాక్ట్ ఏదైతుందో దాంట్లో మార్పులు చేయడానికి వీలు లేదు. అట్లాగే ఇంకా 3 డిమాండ్ చేస్తున్నాం. 1 పని దినాలు ఎక్కువ కావాలి, 2 కూలి ఎక్కువ కావాలి, 3 మన పనులు మనమే చేసుకోవాలి, మన పనులు మనమే ఎలక్ట్ చేసుకోవాలి. ఈ 3 పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మన్రేగాని తీసేస్తే మేము ఊరుకోము, పేద ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తాం. దానికోసమే మేము మీ ముందుకు వచ్చామని మేడం గారు చెప్తా ఉన్నారు. ఎవరు మాట్లాడతారా? हमारा हक चाहिए, वो हमारे ऊपर की गई कोई मेहरबानी नहीं है, भीख नहीं है। हम केंद्र सरकार के आगे कटोरा लेके नहीं खड़े हैं। हम इस देश के नागरिक हैं और काम मांगना हमारा हक है। और इस तांडे का नाम बुड्ढा तांडा में क्या चाहिए ये हैदराबाद 90% ఉంది, 90% ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని మండేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ టిఫిన్ ఉంటుంది మేడం. కానీ వస్తే చాలా అభివృద్ధి కరు కామె వల్ల ఈ కామకు చావడం హను ఈ కామ ఎప్పటికీ హను కొత్త కామ చాయని హను కరెక్ట్ కజు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.